హాయ్ ఫ్రెండ్స్, వేడి వేడి చికెన్ బిర్యానీ అండి. చికెన్ బిర్యానీ ఎన్నిసార్లు తిన్నా కూడా మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది కదా. చాలా చాలా బాగుంటుంది ఎన్నిసార్లు చేసుకున్నా కూడా. నేనైతే చికెన్ బిర్యానీ రెసిపీ అయితే ఇప్పుడు మీకు చూపించబోతున్నా మసాలాతోని. ఇప్పుడైతే మసాలా కోసం ఇప్పుడు చూడండి, ఇప్పుడు మసాలా ఐటమ్స్ అన్నీ ఇందులో వేసుకుంటాము. అరకేజీ చికెన్ అయితే తీసుకున్నాను. 2 స్పూన్ల కన్నా ఎక్కువే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇంకా సాల్ట్ వేసుకున్నాను. ఇంకా కారం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో యాడ్ చేసాం కదా, మళ్ళీ బిర్యానీలో కూడా యాడ్ చేస్తాము అందులోని. ఇంకోండి, ఇప్పుడు గరం మసాలా అనేది నేను 2 స్పూన్లు అయితే యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత కొంచెం పెరుగు, ఒక నిమ్మకాయని ఇలాగా మధ్యలోకి హోల్ చేసి నేనైతే ఇలా పిండుకుంటున్నాను. ఇంకోండి, ఇప్పుడు మొత్తం ఇవన్నీ కూడా బాగా మనం కలుపుకోవాలి చేత్తోని. మొత్తం మసాలాని చికెన్కి మొత్తం పట్టేటట్టుగా మొత్తం బాగా కలుపుకోవాలి. ఇవ్వండి, కొత్తిమీర అయితే ఒక పిడికెడు కొత్తిమీర తురుమును అయితే నేను వేసుకుంటున్నాను. ఇది కూడా వేసుకొని మనం బాగా కలిపి పెట్టుకోవాలి. బాగా కలిపేసి చూడండి, ఇదైతే మనం ఒక అరగంట అనేది ఫ్రిడ్జ్లో ఉంచుకుని తర్వాత బిర్యానీ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. ఇవన్నీ దీనికోసం మనం మసాలా అన్నాను కదా, మసాలా తయారు చేసుకోవడం కోసం ఒక్క ఉల్లిపాయ, ఒక్క టమాటీ అనేది నేను మిక్సీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఇవన్నీ బిర్యానీ చేయడానికి రెడీ అయిపోయాను. ఇవన్నీ కుక్కర్ పెట్టుకున్నాను, కుక్కర్లో చేస్తున్నాను. ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇవన్నీ లవంగాలు, ఇంకా బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, మసాలా ఐటమ్స్ అనేవి నేను తక్కువ వేసాను, ఎందుకంటే పొడి ఎక్కువ వేసుకున్నాను కాబట్టి. ఇవన్నీ పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇవి బాగా వేగిన తర్వాత మనం ఉల్లిపాయ టమాటీ పేస్ట్ని అయితే చేసుకున్నాం కదా, అది కూడా వేసుకొని కొంచెం మనం బాగా వేగనిద్దాం. ఇందులో కూడా మళ్ళీ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొంచెం యాడ్ చేసుకుందాం. ఆల్రెడీ వేసుకున్నాము, ఇంకొంచెం యాడ్ చేసుకుంటే స్పైసీగా చాలా బాగుంటుంది. ఈ విధంగా మనమైతే బాగా కొంచెం వేగిన తర్వాత మనమైతే అరగంట ఫ్రిడ్జ్లో ఉంచుకొని తీసుకున్నాం కదా, ఆ చికెన్ని ఇందులో వేసేసుకుంటాం. వేసుకొని మొత్తం మసాలా అంతా పట్టేటట్టు బాగా కలుపుకొని మూత పెట్టి కాసేపు ఉంచుకుంటాం. చికెన్లో నీరు అనేది ఉంటుంది కదండి, ఆ నీరు ఇంకినంత వరకు మనం బాగా వేయించుకోవాలి. ఇదిగోండి, కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ పెద్దగా ముక్కలు కోసుకొని ఉల్లిపాయ, మళ్ళీ ఇంకొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని మళ్ళీ మనం మూత పెట్టేసి ఉంచుకుందాం. ఇదిగోండి, మొత్తం మనకు నూనె అనేది చూసారా, గ్రేవీ బాగా వచ్చి ముక్కకి పట్టి ఉంటుంది. నీరు అనేది ఇంకిపోతుంది. ఇంకిపోయిన తర్వాతే మనం బియ్యం అనేది వేసుకోవాలి. ఇదిగోండి, నేను 2 గ్లాసులు బియ్యాన్ని అయితే కడిగి పెట్టి ఉంచుకున్నాను, అంటే 2 పావులు. అదైతే ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాను. కడిగిన బియ్యాన్ని వేసుకుంటాను. వేసుకొని ఇందులో కూడా మనం కాసేపు కలుపుకొని 1 నిమిషం అనేది ఈ మొత్తం కూడా బియ్యంకి పట్టేటట్టు మనం కలుపుకొని కాసేపు ఉంచుకున్న తర్వాత మనం వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. మనకి సరిపడినంత 2 గ్లాసులకి ఎంత పడుతుందో అంత వాటర్ అనేది వేసుకుంటాము. తర్వాత కొంచెం కలుపుకొని మనం ఉప్పు ఆల్రెడీ వేసాం కదా, అందులో నానబెట్టిన దాంట్లోనే ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఇవ్వండి, ఇంకొంచెం నేను గడ్డ ఉప్పుని అయితే వేసుకున్నాను. మళ్ళీ కలిపేసి మనమైతే ఇవ్వండి విజిల్ తీసిన తర్వాత ఇవ్వండి వేడిగా చాలా టేస్టీగా చాలా బాగుంటుందని. ఇలా వేడిగా మనం చికెన్ తింటే మాత్రం మసాలాన్ని పెట్టి మనం మసాలా ఐటమ్స్ గట్రా అన్నీ చాలా వేసాం కదా, చాలా చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే కనుక ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.